అందరికీ నమస్కారం అండి. మీ పుట్టువచ్చి సుబ్బుని. ఈరోజు చేస్తున్న వంటకం వచ్చి గుత్తి వంకాయ కర్రీ అండి. అందులో మిల్క్ వేసుకుంటాను, పాలుతో ఉంటుందనండి గుత్తి వంకాయ కూర. ఆ ప్రాసెస్ ఎలా ఉన్నది చూపెడుతున్నానండి. నేనైతే ఒక 300 గ్రాములు తీసుకున్నానండి వంకాయలు. దీనికి కారం, పసుపు, కొల్లుప్పు, మసాలా అండి, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ, 4 ఉల్లిపాయలు, జీలకర్ర, పాలండి. తయారు చేసే విధానం నేనైతే ఇలాగా ఉల్లిపాయ మిక్సీ కొట్టి వేసుకున్నానండి. అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇలా మిక్సీ కొట్టి వేసుకున్నాను. ఇలా ఇందులో వేసుకున్నాను అండి. ఇందులోని మనం పెట్టుకున్న కారం, మసాలా, సాల్ట్ ఇవి కూడా ఇందులో వేసేసుకుంటానండి. ఎక్కువగా కల్లుప్పే వాడతామండి కూరలకి. ఏంటంటే సాల్ట్ కన్నా కల్లుప్పు చాలా రుచి వస్తుందండి. ఈ వంకాయకి మసాలా కూడా నేను పచ్చికాయలకే పడతానండి. ఈ మసాలా కలుపుకున్నది ఇలాగా వంకాయలకి పట్టిస్తాను. పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటా. ఇప్పుడంతా ఆయిల్ వేపేసేసి వేస్తున్నారు. అసలు లెక్క ఏంటంటే రియల్గా ఇది ఎక్కువ శ్రమ అని సింపుల్గా తేల్చేస్తున్నారు ఆయిల్లో వేపేసి. రియల్గా ఆయిల్లో వేపడం కన్నా ఇలా వంకాయలకి మనం ఇదేంటంటే మసాలా అన్నది ఈ కారం, పులుపు, ఇలాగండి మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాకండి మనం మ్యాగ్నేట్ చేసుకున్న వంకాయల్ని చూసారండి ఎలా ఉడుకుతుందో. ఇది వంకాయ బాయిల్ అవ్వద్ది, లోపల మసాలా కూడా ఎగుతుందండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది ఫైనల్లో వచ్చేసరికి కొద్దిగా పాలు అనేది పోస్తాను నేను. కొద్దిగా సిమ్లోనే పెట్టుకోవాలండి. లాగితేనే కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే బాగుంది. వాటర్ కూడా పోసుకుంటున్నానండి. వంకాయ ములిగిదాకా పోసుకుంటే గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఇది ఫైనల్గా పాలు అనేది పోసేసుకుంటున్నామండి. ఫైనల్గా పాలు అనేది పోసుకున్నామండి. కర్రీ ఎలా ఉన్నది అనేది కామెంట్లో తెలియజేయండి. మీకు నచ్చిన ఫుడ్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్తే నేను వేరే మట్టికి చేసి పెడతానండి.